అందరికీ నమస్తే అండి. నేను మీ అనుష. అసలే వర్షాకాలం వేడివేడిగా స్నాక్స్ తినాలి అనిపిస్తుంది కదండి. సాయంకాలానికి మక్కగారెలు, నాటుకోడి సూప్ అని మనం ఆల్రెడీ చూసేసాము. మరి వెజిటేరియన్స్కి ఒక రెసిపీ ఉండాలి కదండి. మక్కగారెల్లోనికి ఈ రవ్వతో చేసినటువంటి స్వీట్ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి. టైం కూడా చాలా తక్కువే అండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే మక్కగారెల యొక్క రెసిపీ నేను ఆల్రెడీ కింద లింక్ ఇస్తానండి. మీరు చూసిన వాళ్ళైతే లైట్, చూడకపోతే మాత్రం ఒకసారి చూడండి ఫుల్ వీడియో. ఇప్పుడైతే రవ్వ స్వీట్ తయారీ చూద్దామండి. ఒక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గ్లాస్ నిండుగా వాటర్ అయితే వేయాలండి. వాటర్ కొంచెం మనకి మరగనివ్వాలండి. కొంచెం వాటర్ అనేవి ఈ విధంగా మనకి వేడి అయ్యి మరుగుతున్న సమయంలో దీంట్లోకి ఒక చిన్న కప్పు నిండుగా బొంబాయి రవ్వ అండి, సూజీ రవ్వ అంటారు కదా, ఆ రవ్వను తీసుకొని దీంట్లో వేసేసుకొని మంచిగా రవ్వని ఉడకనివ్వాలి. కొంచెం ఉడికిన తర్వాత చూసుకుంటూ ఉండాలి. ఫ్లేమ్ అనేది లో టు మీడియంలో ఉంచేసుకొని ఉండలు కట్టకుండా మంచిగా కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ అదే గిన్నె క్వాంటిటీలో చిన్న బౌల్ తీసుకున్నారు కదా, అంతే క్వాంటిటీలో షుగర్ అయితే యాడ్ చేయాలి. షుగర్ యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ అంతే క్వాంటిటీలో పాలు వేసుకోవాలండి. పాలు కూడా వేసేసుకొని మన రవ్వ అనేది మంచిగా ఉడికేలాగా చూసుకోవాలి. ఈ పాలల మిశ్రమంలో షుగర్ వేసాము, పాలు వేసాము, వాటర్, అంతే అండి. రవ్వ మంచిగా ఉడికిపోతుంది. ఉండలు మాత్రం కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ ఉడికిపోయింది, మంచిగా థిక్ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఇలాచీ పౌడర్ అండి, ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఉంటే మంచి నెయ్యి, ఆవు నెయ్యి ఉంటుంది కదా, ఒక చిన్న టేబుల్ స్పూన్ నిండుగా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఎంతో టేస్టీగా కమ్మగా ఉంటుందండి. మనం నెయ్యి వేసాం, ఇలాచీ పౌడర్ వేసాం కాబట్టి ఫ్లేవర్ అయితే చాలా బాగుంది, పర్ఫెక్ట్గా కుదిరిందండి. మీరు కూడా మక్కగారెలతో ఈ స్వీట్ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. అంతే అండి. ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సింగ్ బౌల్ నుంచి మనకి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడము, అంతే అండి. ఎంతో టేస్టీగా ఉండేటువంటి రవ్వ స్వీట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, లైక్ అనుశ్రీ ఛానల్. వేడివేడిగా ఈ వర్షాకాలంలో మక్కగారెలు విత్ స్వీట్ రెసిపీ తిని చూడాల్సిందే అండి. అద్భుతం, అమృతం.